మీలో కొంచెం మంది అనుకుంటుండొచ్చు, బ్యానర్ వచ్చింది కదా నా ఫోన్లో, మేము అప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు పోస్టర్ వచ్చింది కదా, నేను దాన్ని ఎన్నుకోలేదు కదా, అదే వచ్చింది కదా. చూస్తా, ఆకాశంలో పక్షులు విహారిస్తున్నాయా? ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయా? ఎగురుతున్నాయి. కానీ మీ తల మీద గూడు కట్టుకుంటున్నాయి ఆకాశ పక్షులు? కట్టుకోవటానికి వస్తున్నాయా? రావట్లేవు. ఎందుకు? దానికి తెలుసు, మీ దగ్గరకు వస్తే మీరు ఊరుకోరు గూడు కట్టుకోవటానికి వస్తే. అలాగే మన మనస్సులో ఆలోచన వస్తూ ఉంటుండొచ్చు, కానీ మనం ఏం చేయాలి? ప్రతి ఆలోచనను చెరబట్టుకొని క్రీస్తుకు లోబడినట్టుగా తెచ్చి ఆయన సన్నిధానంలో వేయాలి. ఆత్మానుసారులు శరీరానుసారులుగా ఉండరు, లేక శరీర కార్యములను నెరవేర్చరు.